వైసీపీ అధినేతగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకొని అఖండమైన మెజారిటీని అందుకున్న జగన్ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. అసలు ఈ స్థాయిలో జగన్ దారుణమైన పతనాన్ని చవిచూడటానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో కొన్నింటిపై ఒలుక్కేద్దాం. వైసీపీ అధినేత జగన్ చేసిన అనేక తప్పులు ఆ పార్టీని అధికారానికి దూరం చేస్తాయి. ఘోరంగా ఓడిపోవడానికి కారణాలుగా మిగిలాయి. ఈ 5 ఏళ్లలో ఏపీ ప్రజలు ఎమోషనల్ డ్యామేజ్ అయ్యేలా చేశారు జగన్. కనీసం మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితిని కల్పించారు జగన్. అమరావతి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు ఏపీలో చాలా మంది ప్రజలకు రుచించలేదు. నేను మోనార్కునని నన్నెవరూ మోసం చేయరు అన్నట్లుగా తన నీడను కూడా నమ్మకుండా జగన్ వ్యవహరించిన తీరు సొంత పార్టీ నేతలని ఇబ్బంది పెట్టింది. ఓ ఎమ్మెల్యేకో ఎంపీకో జగన్ ను నేరుగా కలిసే యాక్సెస్ ఉండేది కాదు. జగన్ తో మాట్లాడాలంటే ముందున్న కోటని దాటి వెళ్ళాలి. గెలుస్తాడనుకుంటే ఒకలా, తన సర్వేలో తేడా వస్తే మరోలా జగన్ నాయకులపై వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేసిన నాయకులు చాలా మందే ఉన్నారు ఈసారి వైసీపీలో. అటు ప్రజలతోనూ కలవక, ఇటు నాయకులను మెప్పించక మోనార్కుల జగన్ వ్యవహరించిన తీరు ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి. తన 5 ఏళ్ల పాలనలో జగన్ నోటితో మాట్లాడటం కంటే డబ్బుతో మాట్లాడడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. సామాన్యులను సంక్షేమ పథకాలతో శ్రీమంతులను చేస్తామంటూ జగన్ ప్రవేశపెట్టిన పథకాలు, అప్పులు తెచ్చి పంచి డబ్బులు అరకొర బతుకుల్ని మార్చి ఉండొచ్చేమో కానీ డబ్బుతో ఓట్లు రాబట్టాలనే ఆయన ఆశలను నీరుగార్చాయి. మరోవైపు ప్రగతిని పూర్తిగా వదిలేశారు. గతుకుల్లో రోడ్లు వెతుక్కోవాలి తప్ప కనీసం సౌకర్యాలు లేని రాష్ట్రంలా ఏపీని మార్చటం, యువతకు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు పొట్ట చేత పట్టుకుని వెళ్ళటం, ఉద్యోగాలు ఇవ్వమంటే వాలంటీర్ ఉద్యోగాలే పెద్ద ఉద్యోగాలన్నట్లు చేసిన హడావిడి, ఇవన్నీ జగన్ ఓటమికి కారణాలుగా మారాయి. తన సొంత సోదరి షర్మిల జగన్ కు వ్యతిరేకంగా మారడం కూడా జగన్ కు మైనస్ గా మారింది. కూటమికి కలిసొచ్చింది. కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల చేస్తున్న అనేక ప్రసంగాలు కాంగ్రెస్ పార్టీకి మేలు చేశాయో లేదో గానీ వైసీపీకి తీవ్రంగా నష్టం కలిగించాయి. షర్మిల చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఇచ్చిన కౌంటర్లు కూడా ప్రజల్లో జగన్ పట్ల నమ్మకాన్ని తగ్గించాయి.